తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ గారు ఆనవాళ్ళు. ఇవాళ ఆయన ఆనవాళ్ళు తీయడం నీ తరం కాదు కదా. నిమ్మకాలు చిటికన ఏలుకున్న గోరు పక్కకు మొలిచే వెంట్రుకను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీయలేడు. నాకు ప్రహ్లాదుడును హిరణ్యకశిపుడు కథ గుర్తొస్తున్నది. మీ అందరూ తెలుసు ప్రహ్లాదుడు పెద్ద హరిభక్తుడు, నరసింహస్వామి విష్ణుమూర్తి భక్తుడు. వాడు తండ్రి హిరణ్యకశిపుడికేమో ఆయనకు విష్ణుమూర్తి అంటే ఇష్టం ఉండదు. కొడుకు ఏమంటాడు, నేను నిన్ను పూజించా, నేను విష్ణుమూర్తినే పూజిస్తా అంటాడు. ఏడు రాని విష్ణుమూర్తి అంటే ఇందు లేటందు సందేహము ఎందెందు చూసినా అందందు గలడు విష్ణుమూర్తి అని చెప్తారు. కొడుకు గద పట్టుకొని స్తంభాన్ని కొడితే ఆయన నుంచి నరసింహస్వామి బయటకు వెళ్తాడు. ఆయన పలగొట్టిన స్తంభం నుంచే నరసింహస్వామి వస్తారు, హిరణ్యకశిపుడు కథం చేస్తారు. అందరూ తెలుసు ఒక వివాదపరమైనటువంటి స్వామి నిత్యానంద ఉన్నారు. ఇడుక్వేర్ అనే తీరంలో పోయి ఒక భూమి కొనుక్కొని ఇది నా స్వతంత్ర దేశం ప్రకటించుకున్నాడు. మీ కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ ఆనవాళ్ళు కనబడదంటే మీరు కూడా ఒక ఐలాండ్ కొనుక్కొని అక్కడ మంచి ప్రశాంతంగా ఉండండి. మీలాంటి వాళ్ళు 1000 మంది పుట్టినా కూడా కేసీఆర్ టచ్ కూడా చేయలేదని చెప్పి